మీరు ఒక 20,000 లేదంటే 18,000 పెట్టి ఒక వాటర్ ఫిల్టర్ని కొనుక్కొని ఇంట్లో ఇన్స్టాలేషన్ చేస్తారు. బట్ మీరు మర్చిపోయే విషయం ఏంటంటే ప్రతి వాటర్ ఫిల్టర్కి ఇయర్లీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి, ఫిల్టర్ కాస్ట్ అని చెప్పి, అలాగే మధ్య మధ్యలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వాటికి సర్వీస్ కాస్ట్ అని చెప్పి యావరేజ్గా ఒక ఇయర్కి మీరు మీకు తెలియకుండా హిడెన్ ఛార్జెస్ ఒక 5,000 వరకు ఖర్చు పెడతారు. దీన్ని ఒక 7 సంవత్సరాలు లేదంటే 8 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ 35,000 రూపాయలు మీకు కనపడకుండా కనిపించే ఈ హిడెన్ ఛార్జెస్ అనమాట ఇవన్నీ. అలా కాకుండా ఆటంబర్గ్ ఇంటలాన్ ఏం చేస్తుందంటే మీకు ఒక్కసారి ఇన్స్టాలేషన్ చేస్తే 2 సంవత్సరాల పాటు ఎలాంటి హిడెన్ ఛార్జెస్ కానీ ఏ ఛార్జెస్ లేకుండా ఈజీగా ఉంటుంది. అది కాకుండా దీంట్లో ఎలాంటి టీడీఎస్ క్యాప్ కాకుండా, అలాగే మీకు ఏదైనా ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కానీ లేదంటే లోపల ఏదైనా కాయిల్ ఫెయిల్యూర్ కానీ ఏం జరిగినా కానీ అండర్ 2 years ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పడవు. అది కాకుండా ఆటంబర్గ్కి సపరేట్గా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీకు ప్రతి ఫిల్టర్కి సంబంధించిన హెల్త్ డేటా అనేది క్లియర్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏ ఫిల్టర్లో ప్రాబ్లం ఉంటే ఆ ఫిల్టర్ మీరు కావాలనుకుంటే రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. వరస్ట్ కేసులో కూడా మీకు ఒక 7 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆఫ్టర్ 2 years ఫ్రీ సర్వీస్ అయిపోయిన తర్వాత నియర్లీ ఒక 25,000 రూపాయల దాకా వేరే వాటర్ ఫిల్టర్తో కంపేర్ చేసుకుంటే మీకు సేవింగ్స్ అనేవి కనిపిస్తాయి. అది కాకుండా ఆటంబర్గ్కి మన ఇండియాలో మోర్ దాన్ 10,000+ పిన్ కోడ్స్లో మీకు డెలివరీ అవైలబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం సర్వీస్ అవైలబిలిటీ కూడా ఉంది. సో వేరే వాటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ అనమాట. అది కాకుండా ఇప్పుడు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ సేల్లో 7th నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈ సేల్లో ఇది అరౌండ్ మీకు 16,000 రూపాయల బడ్జెట్లోనే రాబోతుంది. సో మరి మీ చాయిస్ ఏంటి? ఆటంబర్గ్కి వెళ్తారా లేదంటే అనవసరంగా హిడెన్ ఛార్జెస్ ఉన్న థర్డ్ పార్టీ వాటర్ ఫిల్టర్స్కి వెళ్తారా? కింద కామెంట్లో రాయండి. అండ్ ప్రోడక్ట్ లింక్ మీకు కావాలనుకుంటే లింక్ అని టైప్ చేయండి. ఒకవేళ యూట్యూబ్లో వస్తుంటే ఇక్కడ పిన్ చేసి పెడతాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.